కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప భక్తులు కాకినాడ భానుగుడి సెంటర్ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి వారి లక్షార్చనకు వేలాదిగా తరలి రావడంతో భానుగుడి సెంటర్ అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. కాకినాడ అయ్యప్ప ఆలయంలో లక్షార్చన పూజను స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ లక్షార్చనలో మాలాధారణ ధరించిన అయ్యప్ప స్వాములు మరియు శివస్వాములు భక్తులు వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క పూజలో పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడకు చెందిన ఆకుల రవి శ్రీనివాస్ దంపతులు ఈ కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రధాన అయ్యప్ప గురుస్వాములు దత్తాత్రేయ గురుస్వామి మాట్లాడుతూ ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వామివారికి అయ్యప్ప భక్తులు శివస్వాములు భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరారు. ఓం మణికంఠాయ నమః. 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 ఆరాధ్యాయ నమః. ఓం వక్రగమాయ నమః. ఓం వేదాంగాయ నమః. రూపాయ నమః. ఓం గుడాకేశాయ నమః. ఓం ధనుజగ్నే నమః. ఓం దామోదరాయ నమః. హృదయాయ నమః. ఓం గౌరాంగాయ నమః. ఓం గర్వభంజకాయ నమః. ఓం గణేశ పూజ్యాయ నమః. త్రిజలాక్షాయ నమః. సామరకాయ నమః. ఓం మనసే నమః. ఓం అనురూపధారణాయ నమః. ఓం యజ్ఞప్రియాయ నమః. స్వామి శరణం. ఈరోజు చాలా సుదినం. స్వామివారి దేవాలయం తెరిచి ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది. అక్కడ ఎలా అయితే పుష్పాభిషేకాలు జరుగుతున్నాయో ఇక్కడ అఖండ వైభవంగా చాలా ఇవాళ మకర సంక్రాంతి రోజు దేదీప్యమానంగా ఆ మకర సంక్రాంతి తరపింపజేసేలా చేశారు. దేవాలయాన్ని చాలా చక్కటి అలంకరణ చేశారు. ఆ స్వాములిద్దరూ ఆకుల రవి గారు, జిఎఫ్ శ్రీనివాస్ గారు ఉభయ స్వాములు కలిసి ఈ మహత్కార్యాన్ని తలపెట్టారు. వారు ధరిస్తూ మనందరినీ కూడా తరింపజేశారు. మకర సంక్రాంతి రోజున శబరిమల ఎలా ఉంటుందో ఈరోజు అలా ఉంది ఇక్కడ. వారు చక్కగా వంశాభివృద్ధి, దినధారణాభివృద్ధి వారు తరిస్తూ ఇన్ని వందల మంది స్వాములు తరింపజేశారు. నా దృష్టి ప్రకారం ఒక 1000 మంది స్వాములు ఈ రోజుని అర్చన చేశారు. 1000 మంది 1000 సహస్రాల నుంచి మించి కోటి అర్చన అయిపోయింది మనకి ఇక్కడ. స్వామివారి యొక్క అనుగ్రహంతో చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్వామి